హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు నేను మటన్ కర్రీ ధాబా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను. చూసారు కదా, చూస్తుంటేనే చాలా బాగుంది కదా, చాలా టేస్టీగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేశాను. ఇక్కడ నేను ఏంటంటే 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. ఈ జీలకర్రని మనం ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మనకి ఒక 50% ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఒక టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. చూసారు కదా, టొమాటో మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో నేను 1 kg మటన్ యాడ్ చేస్తున్నాను. మటన్ మొత్తం యాడ్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి ఇలా వాటర్ మొత్తం పైకి వస్తాయి. ఈ వాటర్ మొత్తం పోయేంత వరకు మనం మటన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ మటన్లో వాటర్ కొంచెం పోయిన తర్వాత మనం ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ వాటర్ మొత్తం పోయి మనకి మటన్ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 20 మినిట్స్ దాకా ఉడికించుకుంటున్నాను. మటన్ కొద్దిగా ఉడికిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఈ నాన్ వెజ్కి ఏంటంటే మనకి కారం కొంచెం ఎక్కువే పడుతుంది. కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇది మొత్తం మిక్స్ చేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మటన్ మొత్తం ఉడికిన తర్వాత ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్లో మనం 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ మొత్తం మటన్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఇలాగే ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత తీసినట్లయితే చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి వస్తుంది. సో మటన్ కర్రీ రెడీ అయిపోయింది. నేను లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మటన్ కర్రీ ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.